హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో ఫర్దర్గా నా వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు కింద టైటిల్ చదివే ఉంటారు కదండి. టూ టాపిక్స్ అండి. ఒకటి హెయిర్ కేర్ రొటీన్, నా హెయిర్ కేర్ రొటీన్ అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గివ్ అవే థర్డ్ విన్నర్ని నేను సెలెక్ట్ చేశానండి. యాక్చువల్గా ఇంతకు ముందు నేను పండక్కి ముందు గివ్ అవే పెట్టాను. అప్పుడు నేను 3 విన్నర్స్ని సెలెక్ట్ చేశాను. 2 విన్నర్స్ నాకు కాంటాక్ట్ చేశారు, కానీ ఇంకొక విన్నర్ నన్ను కాంటాక్ట్ చేయలేదన్నమాట. దాని తర్వాత నేను అనౌన్స్ చేశాను, థర్డ్ విన్నర్ ఎవరైతే సూపర్ వినయ్ గారు ఉన్నారో వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తానని చెప్పాను. బట్ ఆ టైం లిమిట్లో ఆవిడ నన్ను ఇప్పటికీ ఇంకా కాంటాక్ట్ చేయలేదు. సో అందుకే నేను థర్డ్ విన్నర్ని సెలెక్ట్ చేశానండి. సేమ్ ఏదైతే మనం ఆ గివ్ అవే అనౌన్స్మెంట్ వీడియో ఉందో, సో అక్కడి నుంచి నేను థర్డ్ విన్నర్ని నేను సెలెక్ట్ చేశాను. ఆల్రెడీ చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా, సో ఇంకొకరికి ఛాన్స్ ఉంటుందని సేమ్ వీడియో నేను పిక్ చేసుకున్నాను అనమాట. సో మీకు ఆ క్లిప్ అనేది లాస్ట్లో వస్తుంది, మీరు చూడండి నేను ఎలా సెలెక్ట్ చేశాను థర్డ్ విన్నర్ అనేది. సో మన థర్డ్ విన్నర్ అయితే నేను పేరు అనౌన్స్ చేసేస్తున్నానండి, మోహన్ లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్ మోహన్ లక్ష్మి గారు, మీకు ఆ పర్ల్స్ జ్యువెలరీ ఏదైతే ఉన్నదో నెక్లెస్ సెట్ అది మీకు గిఫ్ట్గా వస్తుంది. అండ్ మీరు ఈ వీడియో కనుక చూస్తే తప్పకుండా నాకు త్వరగా కొంచెం ఫాస్ట్గా నాకు మీ అడ్రస్ అండ్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయండి. సో మీ థర్డ్ విన్నర్ వల్ల నేను మిగతా 2 విన్నర్స్కి ఇంకా నేను గిఫ్ట్స్ డిస్పాచ్ చేయలేదన్నమాట. సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే హెయిర్ కేర్ అనేది నేను రెగ్యులర్గా హెయిర్ కేర్ ఏవి ప్రొడక్ట్స్ ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్నానో అవి నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అంటే ఏ టైప్ ఆఫ్ షాంపూస్, కండిషనర్స్, స్పా క్రీమ్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివి నేను ఏదైతే రెగ్యులర్గా నా హెయిర్కి నేను ఎలా అయితే ప్యాంపరింగ్ చేస్తాను అనేది అది నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. సో అది కూడా చూసేసేయండి, ఓకేనా? హాయ్ అండి. సో నా హెయిర్ కేర్ రొటీన్ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఏ ప్రొడక్ట్స్ నేనైతే ఇప్పుడు వాడుతున్నానో ప్రెజెంట్ ఈ సిచ్యువేషన్కి నేను ఏం వాడుతున్నాను అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఆల్రెడీ నాది ఇప్పుడు వెట్ హెయిర్ ఉన్నది, అంటే నేను షాంపూ కండిషనర్ 2 చేసుకొని వచ్చాను. సో నేను యూజ్ చేసిన షాంపూ అయితే డవ్ ఇంటెన్సివ్ కేర్ షాంపూ అండి. ప్రస్తుతానికి నాకు హెయిర్ ఫాల్ అంతగా ఏం లేదు. అంటే హెయిర్ ఫాల్ అంటే ప్రతి ఉమెన్కి హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. అది ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నాకు అంత హెయిర్ ఫాల్ లేదు, అంత డాండ్రఫ్ కూడా లేదు. సో అందుకని కొంచెం డ్రైగా అనిపిస్తుంది హెయిర్. అందుకనే నేను ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ షాంపూ వాడుతున్నాను. ఇది కెరటిన్ యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. ఇది ఏం చేస్తుందంటే స్ట్రెంగ్తన్ హెయిర్ ఎట్ సెల్యులర్ లెవెల్ అండ్ ప్రివెంట్స్ బ్రేకేజ్ ఇవ్వకుండా ఉండడానికి అండ్ హెయిర్ స్ట్రెంగ్త్కి బాగా పనికొస్తుంది అనమాట ఈ షాంపూ. చాలా బాగుందండి. ఇది ఆల్రెడీ చాలా డబ్బా ఖాళీ అయిపోయింది, ఇక్కడ వరకే ఉంది. సో ఇది వచ్చింది అనమాట. అండ్ ఇది ప్రస్తుతానికి నేను ఇప్పుడు వాడింది. అండ్ దీని తాలూకా ప్రైస్ వచ్చేసి 105 ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదా. సో షాంపూ అయితే ఇది వాడాను. అండ్ నెక్స్ట్ నేను వాడిన కండిషనర్ ఏంటంటే సేమ్ అండి, సేమ్ డవ్ వాళ్ళది ఇంటెన్సివ్ కేర్ కండిషనర్ అనమాట. సో ఇదే నేను వాడుతున్నాను ఇప్పుడు. అండ్ డవ్ ఇంటెన్సివ్ కేర్ షాంపూ అండ్ డవ్ ఇంటెన్సివ్ కేర్ కండిషనర్ అనమాట. నా హెయిర్ ఏంటంటే కొంచెం డ్రై అండ్ ఫ్రీజీ హెయిర్ అనమాట. సో అందుకని చెప్పి నేను కెరటిన్ స్మూత్ కావాలని చెప్పి నేను ఇవి వాడుతున్నాను. ఇది కూడా సేమ్ అంతేనండి, డ్యామేజ్డ్ అండ్ ఫ్రీజీ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ దీని తాలూకా ప్రైస్ వచ్చేసి ఇది ఎక్కడో ఉన్నది. ఆబ్వియస్లీ మీకు ప్రతి మార్కెట్లో దొరుకుతాయి కదండి. సో ఇది నాకు ప్రైస్ ఎక్కడుందో కనిపించట్లేదు. సారీ, ఇది 190 రూపీస్ అండి. సో ఈ కండిషనర్ 190 రూపీస్ అనమాట. నేను ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు అప్లై చేసింది ఈ షాంపూ అండ్ ఈ కండిషనర్. అండ్ ఇంకొకటి నేను చెప్తానండి, కొన్ని అంటే వీక్లీ మనం ఓన్లీ షాంపూ కండిషనర్ ఇస్తేనే మనకి సరిపోదు హెయిర్కి. అప్పుడప్పుడు ప్రోటీన్ ప్యాక్స్ ఇవ్వాలి, అప్పుడప్పుడు స్పా ట్రీట్మెంట్స్ ఇవ్వాలి. ఇలా ఇస్తూ ఉంటేనే మన హెయిర్ అనేది షైనీగా, గ్లోయిగా అండ్ హెల్తీగా ఉంటుంది అనమాట.
సో నేను ఇదొకటి వాడతాను, లోరియల్ వాళ్ళది హెయిర్ స్పా వాడతాను. ఇది ఓన్లీ వీక్లీ వన్స్ అప్లై చేసుకుంటానండి. అండ్ హెయిర్ స్పా కాబట్టి అంత ఎక్కువ మనం పార్లర్లో స్పా చేయించుకుంటాం కదా, అంత ఎఫెక్టివ్ ఉండదు. బట్ మనకి రెగ్యులర్గా వాడడానికి ఇది చాలా బాగుంటుంది. ఇది డీప్ నారిషింగ్ కండిషనర్ అనమాట. ఇది నేను కండిషనర్ మనం ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే యూజ్ చేస్తాను. ఈ లోరియల్ హెయిర్ స్పా అనేది కూడా చాలా సింపుల్. సో అంటే ఇది మనం రెగ్యులర్గా డైలీ యూజ్ చేస్తాం కదా, సో వీక్లీ వన్స్ ఈ కండిషనర్ బదులు ఇది నేను యూజ్ చేస్తాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి. దీని తాలూకా ప్రైస్ వచ్చేసి 380 రూపీస్. ఇవన్నీ మీకు సూపర్ మార్కెట్స్లో, మోర్స్లో అండ్ డిఫరెంట్ స్పెన్సర్స్లో అన్నిట్లో దొరుకుతాయి. లేదు అనుకుంటే purple.comలో దొరుకుతుంది, ఇంకా లేదు అనుకుంటే nykaa.comలో కూడా దొరుకుతుంది. ఎనీ ఆన్లైన్ స్టోర్, ఎనీ బయట సూపర్ మార్కెట్స్లో మనకి ఇవన్నీ అవైలబిలిటీ ఉన్నాయండి. చాలా ఈజీగా మనం పర్చేస్ చేయొచ్చు. సో నేను ఇవి అప్లై చేసుకొని వచ్చాను కదా, ఇంకా కొంచెం వెట్ ఉన్నది. అండ్ ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా సిరం వాడతానండి, హెయిర్ సిరం. ఎందుకంటే హెయిర్ సిరం వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ట్యాంగిల్డ్ ఏమన్నా ఉన్నా కూడా అవి రిమూవ్ అవుతే హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందండి. హెయిర్ ట్యాంగిల్డ్ అయితే మటుకు ఏమవుతుంది, మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అది అవ్వకుండా ఉండడానికి నేను ప్రస్తుతానికి ఈ సిరం వాడుతున్నాను. ఇది ఎక్కడ దొరకదండి, ఇది నేను నేపాల్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. సో ఇది కాకుండా నేను రీప్లేస్మెంట్గా నేను ఇంకొక సిరం నేను మీకు రికమెండ్ చేస్తాను, అది నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అదేంటంటే లోరియల్ వాళ్ళది హెయిర్ సిరం ఉన్నది, అది ఇంటెన్సివ్ కేర్ హెయిర్ సిరం అనమాట. అది చాలా బాగుంటుందండి. అది నేను ఇంతకుముందు వాడాను, ఆ డబ్బా కూడా అయిపోయింది, ఎక్కడో పడిపోయింది. అండ్ దానికి ఆప్షన్గా ఇంకోటి కూడా ఉంది, బయోలేజ్ అని ఒక ఎల్లో బాటిల్ ఉంటుంది. నేను ఆ పిక్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో అది కూడా చాలా బాగుంటుంది. బయోలేజ్ అయితే 6-in-1 హెయిర్ సిరం అండి. అది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అవైతే నేను ఒక 6 బాటిల్స్ అలా వాడేశాను. నేను ఇంకా అది పర్చేస్ చేయాలి. సో దాని రీప్లేస్గా ప్రస్తుతానికైతే ఇది వాడుతున్నాను. ఇది సిల్క్ అండ్ షైనీ ఇస్తుంది అనమాట. సో ఇది జస్ట్ ఏం లేదండి, మనం పౌట్ ఇలా తీసుకోవడమే. ఇలా కొంచెం తీసుకొని హ్యాండ్స్ రెండు ఇలా రబ్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవడమే, అంతే. ఫస్ట్ రూట్స్ కింద భాగంలో మనం అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే కింద మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఉంటాయి కదా, సో అవి ఎక్కువ స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉండడం కోసం కింద నుంచి అలా పైకి అప్లై చేసుకోవాలి. జస్ట్ ఇలా మనం అప్లై చేసుకుంటే మన హెయిర్ స్ట్రైట్నింగ్ అనేది అంటే స్ట్రైట్గా ఉంటుంది, అంత ఫ్రీజీ అయిపోదు. అండ్ బాగుంటుంది కూడా, స్ప్లిట్ ఎండ్స్ కూడా లేకుండా ఉంటుంది. ఎప్పుడు ఇలా రబ్ చేయొద్దండి హెయిర్ని. అలా రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి డ్యామేజ్ అవుతుంది అనమాట, హెయిర్ బ్రేకేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా అప్లై చేసుకోవాలి. నేనైతే హెయిర్ మొత్తం ఇలా సిరం అప్లై చేసేసుకున్నాను, చూస్తున్నారు కదా. సో ఫస్ట్ నేను ఇలా సిరం అప్లై చేసుకున్నాను. అండ్ కొంతసేపు ఒక 10 minutes ఆగాలండి. 10 minutes ఆగిన తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తానంటే ఖచ్చితంగా ఇంకొక ప్రోడక్ట్ నేను ఖచ్చితంగా వాడతానండి. టోనీ అండ్ గై వాళ్ళది హీట్ ప్రొటెక్షన్ మిస్ట్. ఇది నేను ఖచ్చితంగా వాడతాను. ఎందుకంటే మనం బ్లో డ్రై చేయాలన్నా, హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలన్నా, ఎనీథింగ్ మన హెయిర్కి హీట్ ఇవ్వాలంటే మటుకు ఖచ్చితంగా మనం హెయిర్ ప్రొటెక్టర్ అనేది వాడాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు గనక హీట్ ప్రొటెక్షన్స్ ఏవి వాడట్లేదు, మేమేమి వాడం, సో మాకు ఇది అవసరమా అంటే ఎస్, అప్పుడు కూడా ఇది అవసరమేనండి. మీరు సన్లో వెళ్తారు, అంటే హెయిర్ అనేది బయటే ఉంటుంది కదండి, బయట ఎక్స్ప్లోజర్ అవుతూ ఉంటుంది అనమాట. యూవీ రేస్ అనేది ఇంట్లో ఉన్న బయట ఉన్న ఎక్కడున్నా సరే యూవీ రేస్ అనేది పడుతూ ఉంటాయి అనమాట మన హెయిర్. సో డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని చెప్పి ఖచ్చితంగా ఇదైతే వాడాలండి. సో నేనైతే జస్ట్ ఇలా స్ప్రే చేసేస్తాను. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఖచ్చితంగా స్ప్రే చేస్తాను, ఎందుకంటే ఎక్కువ డ్యామేజ్ అవుతాయి, ఎక్కువ హీట్ అనేది స్ప్లిట్ ఎండ్స్ లాగేసుకుంటుంది. సో నేను ఇలా అప్లై చేసేసుకుంటాను అనమాట. మనం అప్పుడు ఇప్పుడు వస్తుంది. జస్ట్ ఇలా అప్లై చేసుకొని మనం ఇందాకలాగే ఇలా కింద వరకు ఇలాగా అప్లై చేసుకోవడమే. నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా అనమాట.
సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్నింగ్ చేయాల్సిన పని ఉండదు. అండ్ స్ట్రైట్గా లేదు, ఫ్రీజీగా అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళకి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి స్ట్రైట్గా అనిపిస్తుంది, హెయిర్ ఫ్రీజీగా అనిపించదు. సో ఇది నేను డైలీ హెయిర్ వాష్ చేసినప్పుడల్లా నేనైతే నా హెయిర్కి ఇలాగ కేర్ తీసుకుంటానండి ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది డ్రై అయిపోయిన తర్వాత నేను కావాలనుకుంటే బ్లో డ్రై చేసుకుంటాను స్టైలింగ్ కోసం, లేదు స్ట్రైట్నింగ్ కావాలనుకుంటే స్ట్రైట్నింగ్ చేసుకుంటాను, కర్ల్స్ కావాలంటే కర్ల్స్ చేసుకోవచ్చు. ఎనీ హెయిర్ స్టైలింగ్ ఇప్పుడు మనం చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. హెయిర్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు అనమాట. అలానే రెగ్యులర్ బేసిస్లో ఎక్కువ హీట్ అనేది అప్లై చేయకూడదు హెయిర్కి. సో అదొకటి. ఇది నా హెయిర్ కేర్ రొటీన్ అండి. అండ్ మధ్యలో వీక్లీ వన్స్ నేను హెయిర్ ప్యాక్స్ అనేది ఖచ్చితంగా వాడాలండి. ఎందుకంటే హెయిర్కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫుడ్లో మనం 100% ప్రోటీన్ ఇంటేక్ తీసుకోము కూడా. చాలామంది ఉమెన్స్ ఆర్ మెన్స్ ఎనీథింగ్ అయినా మన లైఫ్ స్టైల్కి 100% కాల్షియం కానీ, 100% ప్రోటీన్ కానీ, 100% విటమిన్స్ కానీ ఇలా మనం ఫుడ్లో ఖచ్చితంగా తీసుకోము యాజ్ పర్ మన లైఫ్ స్టైల్స్కి. సో అది కాకుండా మనం బయట నుంచి కూడా మనం ఇవ్వడానికి ట్రై చేయాలి. ఈవెన్ స్కిన్కైనా, హెయిర్కైనా, దేనికైనా సరే మనం బయట నుంచి కూడా వాటికి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మనం కొంచెమైనా అందిస్తే అవి హెల్దీగా ఉండడానికి ప్రయత్నిస్తాయి అన్నమాట. సో ప్రస్తుతానికి నేనైతే బంజారాస్ వాళ్ళది బ్రెమ్మీ హెయిర్ పౌడర్ వాడుతున్నాను. ఇది హెయిర్ కేర్ పౌడర్. ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో నేను చూపించానని అనుకుంటున్నాను. సో ఇది ప్రస్తుతానికి నేను ఇది వాడుతున్నాను అనమాట. ఇంకా చాలా మార్కెట్లో చాలా ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయండి. బట్ ఇదేం చేస్తుందంటే మంచిగా స్మూత్నింగ్ ఇస్తుంది, అంటే మంచిగా నారిష్ చేస్తుంది హెయిర్ని. స్ప్లిట్ ఎండ్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా ఆపేస్తుంది అనమాట. అంటే మనకి హెయిర్ అనేది స్ప్లిట్ ఎండ్స్ నుంచి డ్యామేజ్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనకి మ్యాక్సిమం బాగానే ఉంటుంది. మన హెయిర్ డ్యామేజ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్ప్లిట్ ఎండ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఇంకంతే, హెయిర్ డ్యామేజ్ స్టార్ట్ అయినట్టే లెక్క అనమాట. సో ఇలాంటి ఒక ప్రోటీన్ పౌడర్స్ ఏవైతే మార్కెట్లో దొరుకుతాయో అవి వాడుతూ ఉండండి. వీక్లీ వన్స్ ఒక ప్రోటీన్ పౌడర్ అనేది ప్యాక్ లాగా అప్లై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ హెల్దీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇది వాడుతున్నాను అనమాట. ఇదైతే 60 రూపీస్ ప్యాక్ అండి. ఒక 6-7 టైమ్స్ వస్తుంది, 6 టైమ్స్ అలా వస్తుంది అనుకుంటున్నాను. సో ఇది నా హెయిర్ కేర్ రొటీన్. నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఒకసారి మీకు కావాలనుకుంటే లింక్స్ క్లిక్ చేస్తే మీ డైరెక్ట్ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు, అప్పుడు మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.